ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. మగపెళ్లి వాళ్ళు ఇది కావాలి అది కావాలి అనే లోపే వాళ్ళకన్నీ అందజేయాలి. అర్థమైందా? మళ్ళీ మాట రాకూడదు చెప్తున్నాను. ఏమైందిరా? నేను మాట్లాడుతుంటే అటు చూస్తున్నావేంటి? పెద్దయ్య ఎవరు వస్తున్నారు చూడండి. చెల్లెమా, చాలా సంతోషం అమ్మా. బాబు కార్తీక్, ఎవరొచ్చారో చూడు. అమ్మా భానురా, బావున్నావా చెల్లెమ్మా? అమ్మా, నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. రే వాసు, ఏంట్రా చెల్లెమ్మని చూడగానే స్నేహితుని మర్చిపోయావా? నేనెలా మర్చిపోతాడ్రా? హలో చాందిని. మమ్మీ, ఇంట్లోనే ఉన్నావా? లేదమ్మా, వైశాలికి అక్షింతలు వేయటానికి వాళ్ళ ఇంటికొచ్చాను. ఏంటి, నువ్వు భాను వాళ్ళింటికెళ్ళావా? అదే చెప్పానుగా, మళ్ళీ ఫోన్ చేస్తాను. లోపలికి వెళ్దాం రండమ్మా. అవునమ్మా, నువ్వు ఇలా వస్తావని అస్సలు ఊహించలేదు తెలుసా. రారా, పదమ్మా. నువ్వు రమ్మా. పార్దుబాబు రా. సుందరయ్య కూర్చో. పార్దు, పార్దు. ఏంటి చాందని? మా మమ్మీ ఎవరు ఊహించిన సర్ప్రైజ్ ఇచ్చింది. ముందు అదేంటో చెప్పు. మీ మమ్మీ ఇచ్చిందో ఆ నీలిమ ఇచ్చిందో నేను చెప్తాను. ఊరుకో పార్దు, నీకన్నీ అనుమానాలే. మా మమ్మీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? భాను వాళ్ళ ఇంట్లో. అయితే ఇది ఖచ్చితంగా నీలిమ ప్లానే. గొడవలు పెట్టడానికి వెళ్ళుంటారు. ఏం కాదు, వైశాలికి అక్షింతలు వేయడానికి వెళ్ళింది. అసలు ఈ సర్ప్రైజ్ ఎవరైనా ఊహిస్తారా? ఇది నిజంగానే సర్ప్రైజే, కానీ ఎందుకు అర్థం కావడం లేదు. అత్తయ్య తనంతట తను వెళ్ళారంటే నేను నమ్మను. ఖచ్చితంగా దీని వెనక నీలిమ ప్లాన్ ఏదో ఉండే ఉంటుంది. నువ్వేమీ ఎక్కువగా మురిసిపోకు. అక్కడ అక్షింతలే వేస్తారో గొడవలు పెట్టుకుంటున్నారో ఎవరికి తెలుసు? చూడు సుందరయ్య ఎలా మాట్లాడుతున్నాడో. మా మమ్మీ మంచి చేసినా ఒప్పుకోరు మీరెవరు. పార్దుబాబు, అన్నీ ఆ నీలిమ చెప్తేనే చేయడానికి ఆవిడేం చిన్నపిల్ల కాదు కదా. మంచి మనసుతో వెళ్ళుంటారు. అలా ఎందుకు ఆలోచించకూడదు? పోనీలే, అలాగే అనుకుందాం. మంచింటో తెలుస్తుంది కదా. సర్లే, పద షాపింగ్కి వెళ్దాం. ఇప్పుడా? ఎందుకు? అదేంటి పార్దు, వైశాలికి గిఫ్ట్ కొనాలి కదా, మంచి గిఫ్ట్ కొనుక్కొనొద్దాం పద. అదైతే నేను ఎప్పుడో రెడీ చేసేసాను. నాకు తెలియకుండా గిఫ్ట్ కొన్నావా? ఏంటది? ఒక 1 లాఖ్ వైశాలికి ఇద్దాం అనుకుంటున్నాను. తనకి నచ్చిందేదో తనే కొనుక్కుంటుంది కదా. ఏంటి, 1,00,000 రూపాయలా? సొంత అక్కకో చెల్లెలకో ఇచ్చినట్టు అంతిస్తున్నావేంటి? వాళ్ళెవైనా నీ బంధువులా? చాందిని, ఇంకేం మాట్లాడకూడదు. భానుని నువ్వు చెల్లెలుగా చూసుకున్నా తను నీకు సొంత చెల్లెలు అయిపోతుందా? ఆ వైశాలి నీకు చెల్లెలు అయిపోతుందా? అంత డబ్బులిస్తానంటున్నావు, ఎవరిని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఏంటి చాందిని అలా మాట్లాడుతున్నావు? బాను ఏమైనా పరాయిదా? పరాయిది కాక నీ రక్తం పంచుకు పుట్టిన చెల్లెలా? అవును, నా చెల్లెలే. పార్దుబాబు, నువ్వు ఆగు సుందరయ్య. మీ అన్నయ్య భార్య నాకు చెల్లెలు కాకుండా ఏమవుతుంది? అయినా ఇన్ని రోజులు బానే ఉన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా సడన్ గా ఎలా మాట్లాడుతున్నావు? నమ్మేశావా? నిన్ను టీస్ చేసి చాలా రోజులైంది కదా, అందుకే జస్ట్ ఇలా యాక్ట్ చేశాను. నువ్వు వైశాలికి గిఫ్ట్ ఇస్తానంటే నేనెందుకు కాదంటాను చెప్పు? నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. నువ్వు వెళ్లిన ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అత్తయ్య, నా మాట మన్నించొచ్చినందుకు. ఏంటి, అత్తయ్యని రమ్మని నువ్వు చెప్పావా? అవును బాను. ఏంటమ్మా నువ్వు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పడం ఏంటి? ఏం లేదు పెదనాన్న, పెద్దమ్మ లేదు, మా అమ్మ లేదు. కనీసం అత్తయ్య ఆశీర్వదిస్తేనైనా వాళ్ళందరూ ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకే చెప్పాను.
ఇదే విడ్డూరు, నిన్ను దీవించడానికి రమ్మని నువ్వు చెప్పడం ఏంటి? అయినా ఎవరి పెళ్లికి వాళ్ళే పిలుచుకుంటారా? తప్పే ఉంది సత్తి. అత్తయ్య అంటే అమ్మతో సమానం, అందుకే స్వతంత్రంగా రమ్మని పిలిచింది. అవును పెద్దనాన్న, మీకు తెలియకుండా పిలిచాను. నేనేమైనా తప్పు చేశానా? తప్పేమీ లేదమ్మా, నువ్వు చాలా మంచి పనే చేసావమ్మా. ఇక్కడ ఇంతమంది ఉన్నా చెల్లెమ్మ లేని లోటు కనబడుతూనే ఉంది. ఈ రోజు తను రావడం వల్ల ఈ ఇంటికే ఓ కళొచ్చింది. ఎంతైనా మనవాళ్లు మనతో ఉంటే ఆ ఆనందమే వేరు. మీరంతా ఎంత అమాయకులు. కాసేపట్లో ఈ ఆనందం ఆవిరైపోతుంది, కన్నీళ్లే మిగిలిపోతాయి. నేనిచ్చే షాక్ తెలియక ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అమ్మా భాను, చెల్లెమ్మొచ్చిందిగా, టిఫిన్ ఏర్పాట్లు అవి చూడు. అబ్బా, 1కి 10 సార్లు చెల్లెమ్మా అని చెప్పి వరసలు కలుపుకు. నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను మీ ఇంటికి వస్తే మీకు ఆనందం అన్నట్టుగా మీరు నటిస్తారు, కానీ మిమ్మల్ని చూస్తే నాకు చిరాకు అని నేనెప్పుడు నిజమే చెప్తూ ఉంటాను. వైశాలి ఫోన్ చేసింది కాబట్టి నేను ఇక్కడి వరకు వచ్చాను. ఈ పెళ్లికి కూడా నేను మీరు పిలిచారని చెప్పేసి రావట్లేదు. మగ పెళ్లి వారి తరపున వస్తానని చెప్పి నేను ముందే చెప్పాను. చూడండి, అనవసరమైన ఓవరాక్షన్లేవి చేయకండి. అమ్మా, ఎలాగైతేనే వచ్చావు కదా, మళ్ళీ అలా మాట్లాడటం ఎందుకు? అవును ఊర్మిళ, పచ్చని పందిట్లో నువ్వు వచ్చావు అన్న ఆనందమే ఉండాలి, కానీ వాళ్ళని నీ మాటలతో బాధ పెట్టడం ఎందుకు? ఆనందం అనేది మనసులోంచి రావాలండి, పేదాల మీద నుంచి కాదు. నటనకి నిజానికి ఉన్నటువంటి తేడా మీరు తెలుసుకోండి. వాళ్ళందరిది నిజమైన ప్రేమే ఊర్మిళ, అది అబద్ధమని నువ్వే అపోహపడుతున్నావు. నిజం తెలుసుకోవాల్సింది మేం కాదు, నువ్వు. సరే, కానీ ఇప్పుడు వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నేనెందుకండి ఇక్కడ ఉండటం? వెళ్దాం పదండి. ఇక్కడ ఉండాలన్నా సరే నాకు చిరాగ్గా ఉంది. ఇదేంటి ఆంటీ అప్పుడే వెళ్ళిపోదామంటున్నారు? వాలంటీర్స్ ఇంకా రాలేదు, ఇప్పుడెలా ఆపాలి? అదేంటంటీ, ఎలాగో వచ్చారు కదా, కాసేపు ఉండే వెళ్దాం. మరీ ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోయారన్న నింద మీ మీదెందుకు? చూడు ఊర్మిళ, వీళ్ల మీద అభిమానం లేదు సరే, వైశాలి అడిగిందని ఆశీర్వదించడానికి ఇక్కడ దాకా వచ్చావు. నవ్వుతూ 4 అక్షంతలు వేశావు. ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుంటే అంతా బాగుంటుంది కదా, మధ్యలో ఈ మాటలెందుకు? ఏంటి కార్తీక్, నీ అభిప్రాయం కూడా ఇదేనా? వాళ్ళనన్నానని చెప్పి నీకు కూడా బాధగా ఉందా? అమ్మా, నువ్వు బాధపడితే నేను చూడలేను. అలా అని మంచి వాళ్ళని బాధ పెట్టేలా మాట్లాడినా కూడా నేను భరించలేను. మావయ్య భానుల మంచితనం మా అందరికీ అర్థమైంది. నువ్వెందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? అర్థం చేసుకునే సమయం ఈ నీలిమ ఇస్తేనే కదరా. 24 గంటలు మీ అమ్మ పక్కన నీలిమ ఉంటూనే ఉంటుంది కదరా. లేనిపోనివన్నీ చెప్తూనే ఉంటుంది. మీరందరూ ఒకటే అన్న విషయం నాకు బాగా తెలుసండి. ఇక్కడ నేనేం మాట్లాడినా సరే తప్పైపోతుంది. వాళ్ళు ఏం చెప్పినా సరే మీకు గొప్పగానే ఉంటుంది. మీ అభిమానాలు మీ దగ్గరే ఉంచుకోండి. నన్ను ఇక్కడ ఉండమని మాత్రం మీరెవ్వరూ అనకండి. ఇక్కడ ఉన్న ప్రతి క్షణం నాకు నిప్పుల మీద ఉన్నట్టుంటుంది. ఎవరొచ్చినా రాకున్నా సరే నేను వెళ్తున్నాను. అత్తయ్య, ఒక్క నిమిషం. అత్తయ్య, మగపెళ్లి వాళ్ళ తరపున వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం సాంప్రదాయం. కూర్చోండి, తాంబూలం తీసుకుని వెళ్దురుగాని. పెళ్లి పెద్దరికం వచ్చేసరికి పెద్దవాళ్లకే సంప్రదాయం నేర్పిస్తున్నావా? సరే. అమ్మయ్యా, ఆంటీ కాసేపుంటే చాలు, నేననుకుంది జరుగుతుంది. త్వరగా పద. 11:30 గట్టిగా చెప్పింది. సమయానికి వెళ్ళకపోతే మనకే ఇబ్బంది. వెళ్తున్నాం కదా, నువ్వు టెన్షన్ పడకు. తాంబూలం కూడా ఇచ్చేసింది. ఇంకా ఆంటీ ఆగరు. అయినా వీళ్ళని 11:30కి రమ్మని చెప్పాను కదా, ఇంకా రాలేదేంటి? ఏమండి, ఇక బయలుదేరదామా? ఊర్మిళ, నువ్వు వెళ్ళు.
నేను సాయంత్రం వస్తాను. సాయంత్రం వరకు ఎందుకు? ఇది నా స్నేహితుడి ఇంట్లో శుభకార్యం ఊర్మిళ. ఒక స్నేహితుడిగా నేనుండాలి. నా కొడుకు కోడల చేతుల మీదుగా జరుగుతున్న పెళ్లి ఊర్మిళ. ఇది వాళ్ళకి సాయంగా నేనుండాలి. మొత్తం మీద ఇది మన ఇంటి ఫంక్షన్. వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? నాకు తెలుసండి మీరు ఇదే మాట అంటారని. మీ స్నేహితుడు మీ కొడుకుని చంపినటువంటి హంతకుడు. మీ కోడలు మన కొడుకుని మన ఇంటి నుంచి దూరం చేసినటువంటి మనిషి. ఇవేవీ కూడా మీకు అవసరం లేదు కదా? చూడండి, ఇది మన కుటుంబం కాదు, వాసుదేవరావు గారి కుటుంబం. ఇక్కడ ఆత్మీయత అనేది నటనలో మాత్రమే ఉంటుంది. అది మీకు అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు అదే అపార్థంతో కుటుంబాలు దూరం అవుతున్నాయి. నువ్వు ఏమైనా అనుకో ఊర్మిళ, మన బంధాన్ని మాత్రం వదులుకోను. వీళ్ళ బంధుత్వాన్ని వదులుకోను. సరే, మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. ఇక్కడ భానుమతి గారంటే ఎవరండి? నేనే. మేము హెల్త్ వర్కర్స్ మండి. మీరు ప్రెగ్నెంట్ కదా, హెల్త్ చెక్ చేయడానికి వచ్చాం. ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఈ పేరు మీద ఇంకెవరన్నా ఉన్నారేమో చెక్ చేసుకోండి. లేదు మేడం, భానుమతి పేరు ఇదే అడ్రస్ లో ఉంది. ఎక్కడో పొరపాటు జరుగుతుందమ్మా. భానుమతి నా కూతురే. తను ప్రెగ్నెంట్ ఏంటి? ఒకే ఏరియాలో ఒకే పేరుతో చాలా మంది ఉంటారు. మరోసారి బాగా చెక్ చేయండి. భానుమతి వైఫ్ ఆఫ్ కార్తిక్ ఈవిడే కదా? అవును. మరి ఈవిడే ప్రెగ్నెంట్. మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎవరిచ్చారు? మాకు హాస్పిటల్ నుండి వస్తుంది సార్. మేము ఇంటికి వచ్చి సరైన మెడిసిన్ ఇవ్వాలి. అదే మా డ్యూటీ. అలాంటిదే లేదమ్మా. అయినా నా కూతురు ప్రెగ్నెంట్ అయితే నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. బాగా చూడండి. ఇంకా ఆపుతారా? ఎన్నాళ్ళు ఈ నటించే బతుకుతావు? ప్రతి విషయంలోనూ నటనేనా? అరే, నీ కూతురు గర్భవతి అనేది నిజం. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాదు అని నీ కూతుర్నే చెప్పమను. ఇది తన మీద నిందే అని మాట్లాడమను. అసలు ఇదంతా నీకెలా తెలుసమ్మా? చెప్పవలసినటువంటి నువ్వే దాచినా నిజమనేది దాగదు కార్తీక్. ఎలా తెలియాలో అలాగే తెలుస్తుంది. కానీ నీ ద్వారా తెలియలేదని నాకు బాధగా ఉంది. అమ్మా భాను, అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వు అలా మౌనంగా ఉండటం మంచిది కాదమ్మా. అసలు నిజమేంటో నువ్వు చెప్పమ్మా. తల దించుకున్నప్పుడే అర్థమైంది కదా తల వంచుకునేటువంటి పని చేసింది అని. ఇదండి వీళ్ళ నిజస్వరూపం. వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి ఇక్కడేమో మీరు, అక్కడేమో అమ్మమ్మ ఓ తెగ పొగడేస్తూ ఉంటారు. అది సరే ఊర్మిళ, నీకు తెలిసినప్పుడు నువ్వు కూడా నాకెందుకు చెప్పలేదు ఈ విషయాన్ని? మన కొడుకు తండ్రి కాబోతున్నాడు అన్నది మనం కూడా ఆనందించే విషయమే కదా. ఎందుకు ఆనందపడాలండి? కార్తీక్ అక్కడ ఏం చెప్పి ఇంటికొచ్చాడు, ఇక్కడిప్పుడు ఏం జరిగింది? అరే, ఈ విషయం తెలియగానే ముందు నేనే నిలదీద్దాం అనుకున్నాను. కానీ ఇదిగో వైశాలి గురించి ఆలోచించి ఆగిపోయాను. అన్ని నిజాలు దాచి వీళ్ళు పెళ్లి చేస్తున్నారు కదా. నా వల్ల ఒక ఆడపిల్ల పెళ్లి అబాసుపాలు అవ్వకూడదు అని ఆగిపోయాను. నేనేదో వీళ్ళ కుటుంబం మీద కక్ష గట్టానని చెప్పి మీరందరూ అంటున్నారు కదా. ఇప్పుడు అర్థమైందా వీళ్ళేంటో, వీళ్ళ నిజస్వరూపం ఏంటనేది? తప్పుగా మాట్లాడుతున్నావమ్మా. భాను నెల తప్పిందన్న విషయం ఇంతకు ముందు వరకు భాను కూడా తెలీదు. నాకు మాత్రమే తెలుసు. తరువాత భాను తెలుసుకుంది. ఈ పెళ్ళయ్యాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అనుకున్నాను.
కానీ ఇంతలోనే ఇలా జరిగింది. భాను, నువ్వు నెల తప్పావా? నువ్వు తల్లివి కాబోతున్న విషయాన్ని దాచాల్సిన అవసరమే ఉంది. అందరికీ నువ్వే చెప్పాలి కదా. అంటే నువ్వేమైనా తప్పు చేశావా? ఎవరో చెప్పేంత వరకు మాకు తెలియకపోవడం ఏంటి? ఈ మాట ఏదో ముందే చెప్పుంటే అందరికీ స్వీట్స్ పంచుకుని మనమే చెప్పేవాళ్ళం కదా. ఏంటి భాను, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, పొగిడేవాళ్ళు పొగుడుతున్నారు, నువ్వు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. చెప్పమ్మా, నువ్వింకా ఇలా మౌనంగా ఉండటం మంచిది కాదు. నువ్వు నెల తప్పావని అందరూ అంటున్నారు. ఈ సంగతి తనకు ముందే తెలుసని కార్తీక్ అంటున్నాడు. ఇప్పుడు చెప్పి ఈ పెళ్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెల్లెమ్మంటోంది. ఇంతమంది ఇన్నంటున్నా నువ్వు నోరు మెదపట్లేదు. మాట్లాడతలే. ఇదంతా నిజమే నాన్న. నేను గర్భవతిని. మరేంటి తల్లి, ఇంతటి సంతోషమైన విషయాన్ని మాకెందుకు చెప్పలేదు? నువ్వు నాకు చెప్పుంటే మీ అమ్మే నీ కడుపున పుడుతోందని ఆనందించేవాణ్ణి కదమ్మా. మరి ఈ ఆనందాన్ని ఎందుకు పంచుకోవట్లేదు తల్లి? ఇదిగో వాసుదేవరావు, మౌనం దేనికి సంకేతం? ఎవరైనా మౌనం ఎప్పుడు వహిస్తారో తెలుసా? సమాధానం చెప్పలేనప్పుడు. నువ్వింతలా అడిగినా నీ కూతురు సమాధానం చెప్పలేదు అంటే దాని అర్థమేంటో నువ్వైనా చెప్పు. అమ్మా భాను, బంగారం, ఆనందంగా ఉండాల్సిన సమయంలో బాధపడుతున్నావేంటమ్మా? అసలు పెళ్ళైన ఏ స్త్రీ అయినా కలలు కనేది తల్లి కావాలని. అది జరిగినప్పుడు నువ్వేంటిలా? ఏ అమ్మాయి అయినా ఈ అపురూపమైన క్షణం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తను గర్భవతి అని తెలిసాక తన జీవితం పండింది, అదృష్టవంతురాల్ని అనుకుంటుంది. ఇది ఆనందించే విషయమే కాని బాధపడే విషయం అస్సలు కాదమ్మా. అసలు ఈ విషయం నేనేం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు నాన్న. ఈరోజు పచ్చని పందిట్లో నలుగురి మధ్యలో మీరు తలదించుకునే పరిస్థితి వచ్చింది. అమ్మా భాను, నువ్వేంటలా మాట్లాడుతున్నావు? నన్ను చెప్పనివ్వండి నాన్న. నా వల్ల మీకు ఎప్పుడూ గౌరవ మర్యాదలు నిలబడాలని కోరుకుంటాను. అవును, మీ మీద నింద పడితే నేను భరించలేను. అయ్యో, అలాంటిది నా వల్ల మీ పరువు పోతుంది అంటే నేనెలా తట్టుకోగలను? అదేంటమ్మా? జరిగిన దానికి కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప చెప్పడానికి సమాధానం కూడా లేదు. ఏంటి తల్లి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు తప్పు చేయడమేంటి? నీ వల్ల నా పరువు పోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నేను భాను తండ్రిని అని అందరికీ చెప్పుకుని గర్వపడేలా ఉన్నావు నువ్వు. ఎప్పుడు నేను తలదించుకునే పరిస్థితి నాకు రానివ్వవు తల్లి. చూడు, నీకు పెళ్ళయి నీ భర్తతో నువ్వు ఉంటున్నావు. ఇదా భగవంతుడి నిర్ణయం. విధాత రాసిన రాతని కాదు అనడానికి మనమెవరమమ్మా? చూడు, మీరిద్దరూ కలవకూడదు అని అనుకునే ఊర్మిళ ఈ విషయాన్ని రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. కానీ కార్తీక్ నీ మెళ్ళో 3 ముళ్ళు వేసినప్పుడే మీ బంధం బలపడిందమ్మా. ఇద్దరినీ ఒకటి చేసింది ఆ పెళ్లి. ఇది ఆ ప్రకృతి నిర్ణయం. దాన్ని కాదనే ఆలోచన గాని ధైర్యం కాని ఎవ్వరూ చెయ్యకూడదు. అసలు అదే నీ బాధకు కారణమైతే అసలు నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు. మీ అమ్మ లేకపోయినంత మాత్రాన మాకెవ్వరికీ ఈ విషయం చెప్పకూడదని నువ్వెందుకు అనుకున్నావు? మీనాక్షి ఉండుంటే తనంతట తానే ఈ విషయాన్ని తెలుసుకునేది. తనే ఈ విషయాన్ని నాతో చెప్పేది. ఇదంతా ఓ వేడుకలా చేసేది. కనీసం ఈ విషయం తెలియగానే నువ్వు గాని అల్లుడు గాని నాతో చెప్పుంటే నేనే అందరికీ స్వీట్స్ పంచి మరీ చెప్పుండేవాణ్ణిగా.
నువ్విలా ఒంటరిగా బాధపడాల్సిన అవసరం అస్సలు లేదు తల్లి. అది కాదు నాన్న. మరింకేంటి? అసలు ఏం జరిగిందంటే మావయ్య మీరిక్కడున్నారా? అమ్మ మిమ్మల్ని పిలుస్తుంది, రండి. అవునా? పద్. నాన్న, ఏంటమ్మా? నేను మీతో మాట్లాడాలి. బాను, మనం ఇక్కడే ఉంటాం కదా, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కానీ అక్కడ అందరూ ఉండగా మీరు ఇలా వచ్చి మాట్లాడితే చూసే వాళ్ళకి బాగుండదు. మీరు వెళ్ళండి మావయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు రా బాబు. ఎందుకండి నాన్నని పంపించేశారు? నిజమేంటో నాన్నకు తెలియాలి కదా. బాను, జరిగిందేది మన చేతిలో లేదు. అనవసరంగా ఇప్పుడు ఈ విషయంలో నువ్వు ఏదేదో ఆలోచించకు. ఇంట్లో శుభకార్యం పెట్టుకున్నావు. ఎక్కడ ఎలాంటి గొడవ జరగకుండా ముందు పెళ్లి జరగాలి. వైశాలి అత్తవారింటికి ఆనందంగా వెళ్ళాలి. తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు దీని గురించి ఎవరితో మాట్లాడుకో. అందుకే నాకు తెలియగానే నేను నీకు కూడా చెప్పలేదు. అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రా. పెళ్ళైంది కాబట్టి నేను తల్లిని కాబోతున్నానంటే తప్పు లేదని అందరూ అనుకుంటున్నారు. మనిద్దరి మధ్య బంధం లేదని మీకు తెలుసు. నాకే తెలియకుండా నేను ఇలా ఎలా అయ్యానో ఊహకు కూడా అందడం లేదు. దీన్నెవరూ నమ్మరు. ఎవరికి ఏం చెప్పాలో తెలియని సందిగ్ధంలో నేనున్నాను. ఈ నిజాన్ని ఎవరితో ఎలా పంచుకోగలను? ఏంటి ఏదో సంతాప సభలాగా అంతా మౌనంగా ఉన్నారు? ఎవరు మాత్రం ఏం మాట్లాడగలరమ్మా? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. ఏంటి వదిలేయాలా? ఏం వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? అసలు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నాకు చెప్పిందేంటి? మన ఇంట్లో అడుగు పెట్టను అని నీ భార్య చెప్పి, అరే ఇప్పుడు చేసిందేంటి? వీటన్నిటినీ ఎలా వదిలేమంటావు? ఇదిగో ప్రతి విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకోవడం నా వల్ల కాదురా. వీళ్ళ మంచితనం అనే ముసుగులో నువ్వు మోసపోతున్నావని నేనెన్నోసార్లు చెప్పానురా. ముందు నువ్వు అది తెలుసుకో. అది కాదత్తయ్య. మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హత కూడా లేదు. బానమ్మ కనిపించడం లేదు. ఎవరికి చెప్పుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కార్తీక్ అందరూ అంటున్న మాటలు విన్నాక తన మనసు చెదిరిపోయి నాకెందుకు ఈ బతుకు అనుకొని ఏమైనా చేసుకోవటానికి వెళ్ళింటాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.